సౌదీ అరేబియాలో నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్క వ్యక్తి మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత అక్కడే కొద్ది రోజులు చికిత్స తీసుకున్న మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ తాజాగా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే సౌదీలో బస్సు ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే వివరాలను వెల్లడించారు. మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ బస్సులోని ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమని కోరిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను కాపాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. బస్సులో తన తల్లిదండ్రులు, తాత ఉన్నారని, అయితే వారు ప్రమాదంలో మరణించారని తెలిపారు. నాకు ఇప్పుడు మద్దతు లేదు, అందుకే నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ పేర్కొన్నారు. गवर्नमेंट जॉब दे दिए सीएम साहब तो बहुत मेहरबानी होती बस। मेरे फैमिली मेंबर, मेरे फादर, मेरे वालिद, वालदा, मेरे नाना थे, तीनों की भी डेथ हो गई। अब मेरे बैक सपोर्ट मेरे वालिद से उन्होंने थे, वो वालिद साहब ही थे,